మోడీ గల్ఫ్లో ఏం మాయ చేశారో కానీ ఓ పక్కన బహ్రెయిన్ గుడికి కట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చింది. మొన్న అబుదాబీలో కట్టినటువంటి గుడి చూసాం. రెండో పక్కన బిజినెస్ పరంగా వాళ్ళతో విపరీతమైనటువంటి ఆర్థిక ఇక్కడ ముస్లింలకు వ్యతిరేకమంటూ మోడీని ప్రొజెక్ట్ చేయడానికి ఇండియాలో ఉన్నటువంటి ముస్లింలను పక్కన కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రెచ్చగొడతా ఉంటుంటే వీళ్ళు కూడా ఇక్కడ ఆ ట్రాప్లో పడుతుంటే ఈ ముస్లింలకు సంబంధించినటువంటి రాజగురువు దేశాలైనటువంటి అరబ్ దేశాలు చాలా పర్ఫెక్ట్గా మోడీని అభిమానిస్తున్నాయి, గౌరవిస్తున్నాయి, ప్రేమిస్తున్నాయి, సోదరభావంతో చూస్తున్నాయి. అందుకే ఆ ప్రాంతాల్లో అసలు ఎవడన్నా చరిత్రలో ఊహించాడా అక్కడ గుళ్ళు అనేటువంటిది? అది ఒక ఎత్తు అయితే, మరొకటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనతో వ్యాపార లావాదేవీలు పెట్టుకోవడం ఇంకొక ఎత్తు అయితే, కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి గల్ఫ్ దేశాలు వస్తూ ఉంటే తాజాగా గల్ఫ్ ప్రాంతంలో అత్యంత వ్యూహాత్మకమైనటువంటి ఒమన్లో ఉన్నటువంటి దొక్కం పోర్ట్ కంట్రోలింగ్ని ఇప్పుడు భారత్కి అప్పగించడానికి ముందుకొచ్చారు ఒమన్ సుల్తాన్. మొన్న ఖతార్లో మన వాళ్ళని విడిచిపెట్టడం, ఉరి శిక్షను రద్దు చేసి విడిచిపెట్టడం ఒక ఎత్తు, ఒమన్ సుల్తాన్ ఇప్పుడు భారత్కి దొక్కం పోర్ట్ను అప్పగించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశాలు. మోడీ ఏం చేశారో కానీ మంచి క్రెడిట్ కొడుతున్నారు అక్కడి నుంచి.